హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. చార్మి ఈ పేరు వినగానే అందాల ముద్దుగుమ్మ అంటూ మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళి ఆపుతుంటారు. కానీ ఇక్కడ అవన్నీ అప్రస్తుతం. చార్మి సినీ రంగ ప్రవేశం అనుకోకుండా జరిగింది. ఒకరోజు ఆమె స్వస్థలం ముంబైలో కాకతాళీయంగా చార్మిను చూసిన ఒక సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి ఆమె తల్లిదండ్రులను సంప్రదించి నీతోడి కావాలి తెలుగు సినిమాలో నటించే అవకాశం కలగజేశాడు. అది 2001. అప్పటికి చార్మి వయసు 14 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి ఆమె ఇంకా స్కూలు చదువుల్లోనే ఉండటం వలన సెలవులలో మాత్రమే నటించే షరతుపై ఆమె తల్లిదండ్రులు ఆ చిత్రంలో నటించేందుకు అవకాశం ఇచ్చారు. తొలి తెలుగు చిత్రం అంతగా విజయం సాధించకపోయినప్పటికీ చార్మికి వెంటనే కాదల్ కిసు అనే తమిళ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్రం విజయవంతం అవటంతో ఆమెకు వెనువెంటనే కాదల్ అలివతల్లై, ఆహా, యత్న అలగు తమిళ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. అవి కూడా చెప్పుకోదగ్గ విజయం సాధించడంతో ఆమె తెలుగు దర్శకుడు కృష్ణవంశీ దృష్టిలో పడింది. కృష్ణవంశీ తన శ్రీ ఆంజనేయం చిత్రం ద్వారా చార్మిని తెలుగు తెరకు తిరిగి పరిచయం చేశాడు. ఆ చిత్రం దాని వెంటనే వచ్చిన నీకే మనసిచ్చాను కూడా పరాజయం పొందినప్పటికీ చార్మికి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. పుట్టుకతో పంజాబీ అయినప్పటికీ బొద్దుగా అచ్చ తెలుగు పిల్లలాగా ఉండటం వల్ల అప్పటి నుండి ఆమెకు తెలుగులో విరివిగా అవకాశాలు వచ్చి పడ్డాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ అనతి కాలంలోనే ఆమె తెలుగులో అగ్ర కథానాయికగా ఎదిగింది. 2007 డిసెంబరులో విడుదలైన మంత్ర ఊహించని విజయం సాధించి తెలుగు కథానాయికలలో చార్మికి ప్రత్యేక స్థానం కట్టబెట్టింది. సస్పెన్స్, హర్రర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో చార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి. చార్మి నటించిన సినిమాలు ఏమిటంటే గౌరీ, చంటి, మాస్, చక్రం, అనుకోకుండా ఒకరోజు, పొలిటికల్ రౌడీ, అల్లరి పిడుగు, చుక్కల్లో చంద్రుడు, లక్ష్మి, స్టైల్, పౌర్ణమి, చిన్నోడు, రాఖీ, మంత్ర, సుందరాకాండ, భలే దొంగలు, మైకేల్ మదన కామరాజు, కౌసల్య సుప్రజారామ, కింగ్, మనోరమ, కావ్యాస్ డైరీ, ప్రేమ ఒక మైకం, జ్యోతిలక్ష్మి, మంత్ర 2 వంటి సినిమాల్లో నటించింది. ఇంకొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ ప్లే చేసింది. అలాగే తమిళ్, మలయాళం, కన్నడం, హిందీ మూవీస్తో కలిపి దాదాపు 50 సినిమాల్లో నటించింది చార్మి. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది అంతా చార్మి కౌర్ హీరోయిన్గా తన కెరీర్ అనుకుంటే, జ్యోతిలక్ష్మి సినిమాతో ఆమె ప్రొడ్యూసర్ అవతారం ఎత్తారు. అప్పటి నుండి కంటిన్యూగా పూరి జగన్నాథ్తో కలిసి కో ప్రొడ్యూసర్గా సినిమాలు నిర్మిస్తున్నారు. రఫ్, పైసా వసూల్, మెహబూబా, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్, లైగర్ సినిమాలకు కో ప్రొడ్యూసర్గా చేశారు. ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ అనే మూవీకి సహనిర్మాతగా ఉన్నారు. డబుల్ ఇస్మార్ట్ శంకర్ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ప్రస్తుతం నిర్మాతగా అవతారం ఎత్తిన చార్మి గారు ఇంకా ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుందాం. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ హీరోయిన్గా మంచి గుర్తింపు ఉన్న చార్మి కేవలం నిర్మాతగా మాత్రమే సినిమాలు తీస్తూ తన నటనకు పూర్తిగా స్వస్థ చెప్పడానికి గల కారణాలు ఏంటని ఆరాధిస్తే, చక్ర మూవీలో చేసిన టైంలో వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో చార్మి చాలా పెద్ద ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కనీసం నడవలేని పరిస్థితుల్లో కొన్ని నెలల పాటు కేవలం బెడ్కే పరిమితమయ్యారు. అలా చార్మి కొన్ని నెలల పాటు షూటింగ్కి దూరంగా ఉన్నారు. చాలా కాలం తర్వాత అతి కష్టం మీద తిరిగి కోలుకున్నారు. అలా తన ఆరోగ్య పరిస్థితి కారణంగా జ్యోతిలక్ష్మి సినిమా తర్వాత తన నటనకు స్వస్తి చెప్పి కేవలం నిర్మాతగా వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఒక హీరోయిన్ నిర్మాతగా మారి వరుస సినిమాలు తీస్తూ నిర్మాతగా రాణించడం అనేది చాలా అరుదనే చెప్పాలి. ఏది ఏమైనా ఈ విషయంలో చార్మి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ వీడియో చూసిన మిత్రులందరికీ చాలా థ్యాంక్స్. కొత్తవారు ఈ వీడియో చూస్తున్నట్టు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో వచ్చే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మీ ప్రోత్సాహాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.